క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భర్త వైద్యానికి కనీసం దారి ఖర్చులు కూడా లేక బాధపడుతున్న ఓ నిరుపేద మహిళకు వీబీసీ ఆన్ టీవీ సహాయం చేసింది. దాతల నుండి చందాల రూపంలో సేకరించిన 21,600 రూపాయల నగదుతో పాటు బస్ టికెట్లను వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి రాజు ఆమెకు అందజేశారు. ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా మండపేట సంఘం కాలనీకి చెందిన నిరుపేద వృద్ధుడు కొమ్ము వెంకట్రావు జ్వరంతోని ప్లేట్లెట్ సమస్యతోని బాధపడడంతో అతని భార్య అందిన కాడికి అప్పులు చేసి వైద్యం చేయించింది. అయితే అతనికి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని వెంటనే విశాఖపట్నం తీసుకువెళ్లి వైద్యం అందించాలని వైద్యులు తెలిపారు. దీంతో దారి ఖర్చులకు కూడా లేని పరిస్థితుల్లో వెంకట్రావు భార్య తీవ్రంగా రోధిస్తుంటే వీబీసీ ఆన్ టీవీ స్పందించింది. దాతలు ముందుకు వచ్చి వెంకట్రావు వైద్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. వీబీసీ ఆన్ టీవీ విజ్ఞప్తికి పలువురు దాతలు స్పందించి 21,600 రూపాయలతో పాటు అవసరమైన బస్ టికెట్లను సహాయంగా అందించారు. దీంతో ఈ మొత్తాన్ని వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి జర్నలిస్ట్ రాజు బాధితులకు అందించగా వెంకట్రావు భార్య దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మా ఛానల్ ఇచ్చామండి, ఇలా మీ పరిస్థితి, మీరు ఇంటికి వచ్చి డబ్బులు అడిగిన విషయంతో సహా మొత్తం అంతా వివరంగా పెడితే కొంతమంది దాతలు మంచి మనసుతో స్పందించి మీకు కొంత అమౌంట్ ఇచ్చారు. మొత్తం 21,600 ఇచ్చారండి. 21,600 ఎవరెవరు ఇచ్చారో ఒకసారి మీకు వివరం చెప్పేస్తున్నాను. ఫస్ట్ 1000 రూపాయలు నాది, తర్వాత గ్రంథి సత్యరాజు దుల్లా 1000 రూపాయలు, ఎంపీఎస్ ఉద్యోగం 1,500, రాయవరం చెందిన అంగన్వాడీ యూనియన్ నాయకురాలు ఆదిలక్ష్మి గారు 1000 రూపాయలు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సభ్యులు ఒక ఆయన 1,500, పేరు చెప్పడానికి ఇష్టపడలేదండి ఒక ఆయన 1000 రూపాయలు ఇచ్చారు. ఉండవల్లి సత్యప్రసాద్ గారు ఒక 1000 రూపాయలు ఇచ్చారండి. కొవ్వూరి అమ్మిరెడ్డి ప్లస్ ఆయన స్నేహితులు వీరస్వామి గారు ఇద్దరు కలిసి 1000 రూపాయలు ఇచ్చారు. పొన్నగంటి కుమార్ అని చెప్పేసి ఒక ఆయన 500 ఇచ్చారు. ఉంగరాల రాంబాబు గారు టీడీపీ నాయకులు ఆయన 1000 రూపాయలు ఇచ్చారు. కోర శ్రీనివాసరావు గారు 500 ఇచ్చారు మెండపేట ఆయన్ని. అలాగే చోట శ్రీకృష్ణ గారు వైసీపీ నాయకుడు యువనాయకుడు ఆయన ఒక 3,000 ఇచ్చారు. పేరు చెప్పడానికి ఇష్టపడిన ఇంకొక ఆయన ఒక 1000 రూపాయలు ఇచ్చారండి. తర్వాత ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు సత్యబాబు గారు సత్యబాబు గారు ఒక 500 ఇచ్చారు. అద్దంకి వెంకటరమణ 500 ఇచ్చారు, క్యాస్వరం అయింది. అలాగే టీం సురక్ష అధ్యక్షులు చెల్లూరు కుమారస్వామి గారు 500 ఇచ్చారండి. అలాగే టేక్ ప్రసాద్ 500 ఇచ్చారు. టీవీపై రిపోర్టర్ ప్రసాద్ గారు ఒక 1000 రూపాయలు ఇచ్చారు. పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక మహిళా నాయకురాలు 1000 రూపాయలు ఇచ్చారు. కల్పేశ్వరం సాఫ్ట్వేర్ ఉద్యోగి చిట్టూరు వెంకటేష్ గారు 1000 రూపాయలు ఇచ్చారు. సాయిదత్త ఆటో కన్సల్టెన్సీ రత్నం గారు 500 ఇచ్చారు. మాసిన్ సత్యరాజ్ గారు మెండపేట ఆయన 500 ఇచ్చారు. చెల్లూరు రాంబాబు గారు మెండపేట 500 ఇచ్చారు. తర్వాత ఒక ఆయన వీర ఎంఎన్ వెంకట నరసయ్య 100 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా రెడ్డి సురేష్ అని చెప్పేసి మా ఫ్రెండ్ అండి ఆయన మీరిద్దరు కలిసి వైజాగ్ వెళ్ళడానికి బస్ టికెట్లకి కావాల్సిన ఖర్చు లేదు అని చూసుకుని టికెట్లు అయితే తీసిస్తానన్నారు. మొత్తం మీకు 21,600 రూపాయలు వచ్చింది అమౌంట్ మొత్తం, ప్లస్ బస్ టికెట్స్. చాలా మీకు ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వలేదండి. మీరు చాలా సాయం చేశారు. ఏమిచ్చింది మేము రుణం తీర్చుకోలేమండి, మేము ఏం చేయలేము. మీకు చాలా బాధగా ఉన్నదండి. కాఫీ కూడా తాగే నిదానం లేదండి మా దగ్గర. మీరు మాకు చాలా సహకరించారండి. చాలా బాధల్లో ఉన్నామండి, చాలా కష్టాల్లో ఉన్నాం. మీరు బాగా చేశారండి బాబు. సాయం చేస్తున్నారు అందరికీ కూడా నా కృతజ్ఞతలండి.